హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ అమెజాన్ గురించి. ఈ మధ్య మనం ఒక న్యూస్ గురించి మాట్లాడాం. ఐఫోన్ 11 ఆర్డర్ చేస్తే దాని బదులు డమ్మీ ఐఫోన్ వచ్చిందని చెప్పేసి కదా. సో అటువంటి ఇన్సిడెంట్ ఇంకొకటి జరిగినట్టయితే మనకి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో ఢిల్లీకి చెందిన ఒక పర్సన్ రెడ్మి 8A మొబైల్ని 7,000 రూపాయల మొబైల్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాడట. సో అతనికి ఆ ఆర్డర్ బదులు వచ్చింది రిన్ సోప్ వచ్చిందట. సో దానికి సంబంధించిన ఒక ఫోటో తీసి అతను ఏంటంటే సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. సో అమెజాన్ వాళ్ళు వెంటనే దీని మీద యాక్షన్ కూడా తీసుకున్నారు. అయితే ఈ తప్పిదం మాది కాదు, ఈ సేలర్ ఎవరైతే ఉన్నాడో అతని తప్పిదం ఇది. సో దానికి మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే అమెజాన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో ఇటువంటి తప్పులు జరిగినప్పుడు అమెజాన్ వాళ్ళైనా, ఫ్లిప్కార్ట్ వాళ్ళైనా, వేరే ఏ కామర్స్ ప్లాట్ఫామ్ వాళ్ళైనా సరే ఫాస్ట్గా స్పందించి మన డబ్బులు రీఫండ్ చేయడమో లేకపోతే ఆ ప్రోడక్ట్ని తొందరగా పంపించడమో చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus Nord 100 అదే N100 తర్వాత వచ్చేసి N10 అని పేరుతోటి 2 మొబైల్స్ని అయితే వేరే కంట్రీలో లాంచ్ చేసేసారు. సో మరి ఇండియాలోకి తీసుకొని రారు అని చెప్పేసి అయితే ఆండ్రాయిడ్ సెంటర్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ లాంచ్ చేసేసిన మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడినట్టయితే ఒకదాని ప్రైస్ 31,000 చేంజ్ ఉంటే అంటే 5G వేరియంట్, ఇంకొక దాని ప్రైస్ 17,000 చేంజ్ ఉంది నిన్న మనం మాట్లాడుకున్నట్టు. సో మరి దీన్ని ఇండియాలోకి తీసుకొని రారు అంటున్నారు. మరి ఇంతకుముందు కూడా చాలా రకాల లీక్స్ అయితే వచ్చాయి, అంటే తీసుకొస్తారని చెప్పేసి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే రారని చెప్పేసి వస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది అయితే మనకు త్వరగా తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి iPhone 12 Pro గురించి. సో ఈ 2 మొబైల్స్ అనేవి సేల్లోకి వచ్చాయి, చాలామంది పర్చేస్ చేశారు కదా. దీని మీద డ్రాప్ టెస్ట్ చేశారు అన్నట్టు. సో ఈ డ్రాప్ టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే వెనకాల బ్యాక్ ఉంటుంది చూసారా, దాంతో పోల్చుకున్నట్టయితే దీని ముందటి గ్లాస్ ఏదైతే ఉంటుందో అదే దృఢమైంది అని చెప్పేసి అయితే తెలిసింది. జనరల్గా మన మొబైల్ అనేది కింద పడ్డప్పుడు బ్యాక్తో పోల్చుకున్నట్టయితే ఫ్రంట్లో గ్లాస్ ఉంటుంది కాబట్టి అదే పగులుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఈ డ్రాప్ టెస్ట్లో బ్యాక్ ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టయితే తెలుస్తుంది. సో ఫ్రంట్లో వీళ్ళు సెరమిక్ గ్లాస్ అని చెప్పేసి ఒక దృఢమైన గ్లాస్ని యూజ్ చేసేసారట. మిగతా గ్లాస్తో పోల్చుకున్నట్టయితే 4 times ఇది ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఈ గ్లాస్ అనేది చాలా సెక్యూర్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ప్రీవియస్గా మనకు వచ్చిన లీక్ ప్రకారం ఒకవేళ మీ చేతిలో నుంచి ఈ iPhone 12 కానీ 12 Pro కానీ జారి కింద పడిపోయింది అనుకోండి, దానికి రిపేర్ అయ్యే ఖర్చు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 35,000 నుంచి 40,000 మధ్యలో మనం దీనికి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పేసి అయితే మనం ప్రీవియస్గా అయితే మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఇది మొబైల్ చుట్టూ మనకు అల్యూమినియం బాడీ ఉన్న కారణంగా ఎక్కువ డ్యామేజ్ అయితే జరగదన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి షామీ గురించి. షామీ వాళ్ళు చైనాలో ఒక వాటర్ ప్యూరిఫైర్ లాంచ్ చేసేసారు. 1 మినిట్లోనే ఇది 2.5 లీటర్స్ నీళ్లను ఫిల్టర్ చేసి ఇస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 33,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఇండియాలో తీసుకొస్తారా రారా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళు త్వరలో తీసుకొని రాబోయే, అంటే ఫ్యూచర్లో తీసుకొని రాబోయే గూగుల్ పిక్సెల్ డివైస్ అయినా లేకపోతే నెక్స్ట్లో అయినా సరే వీళ్ళు ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కంట్రోల్ చేయడానికి ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజెస్ని అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. ఈ మధ్య షామీ వాళ్ళు కూడా ఇటువంటి అనౌన్స్మెంట్ చేసేసారు, మేము చాలా తక్కువ ప్లాస్టిక్ని యూజ్ చేస్తాం ప్యాకేజింగ్లో అని చెప్పేసి. దీనికి కారణం ఏంటి అంటే ఈ మధ్య యాపిల్ వాళ్ళు ఈ వేస్ట్ని తక్కువ చేయడానికి బాక్స్లో నుంచి ఛార్జర్ తీసేస్తే మిగతా కంపెనీలు అన్ని ఛార్జర్ తీసే బదులు ఇలా ఈ ప్యాకేజింగ్లో యూజ్ చేసే ప్లాస్టిక్ని అయితే తక్కువ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు ఇంకొక కొత్త ఓఎస్ని అయితే తీసుకొని రాబోతున్నారు, ఒరిజినల్ ఓఎస్ అని చెప్పేసి. యాక్చువల్లీ వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫంటచ్ ఓఎస్ అని చెప్పేసి ఒక ఓఎస్ ఉంది, కాకపోతే చాలా బల్కీగా ఉంటుంది. ఒప్పోలో కలర్ ఓఎస్ ఎలాగైతే బల్కీగా ఉంటుందో వివోలో ఈ ఫంటచ్ ఓఎస్ చూడడం అంత బాగోదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నా అభిప్రాయం కూడా అదే. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్లో రండి. మొత్తానికి ఏంటంటే వీళ్ళు ఈ కొత్త ఓఎస్ని త్వరలో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. వివో X60 తీసుకొని రాబోతున్నారు చూసారా. సో దాంట్లో ఈ ఓఎస్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మరి ఇది లైట్గా ఉంటుందా లేకపోతే హెవీగా ఉంటుందా అనేది అయితే మనకు ఫ్యూచర్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ S20fe గురించి. సో మొబైల్ బాగుంది, అయితే మొత్తానికి ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ అనేది ఇంకొంచెం తక్కువ చేసేసారు. నేను నిన్నటి వరకు చెప్పాను కదా, HDFC కార్డు యూజ్ చేసేస్తే తర్వాత ఇంకో కొన్ని బెనిఫిట్స్ యాడ్ చేసేసుకుంటే 42,000 దొరికేదని చెప్పేసి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దీని ప్రైస్ని 5,000 తక్కువ చేస్తారు. అంతేకాకుండా కార్డు యూజ్ చేస్తే ఇంకొక 4,000 తక్కువ దొరుకుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఇది 40,000 చేంజ్కి అయితే దొరుకుతుంది. అంటే 41,000కి అయితే ఈ మొబైల్ని మనం ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీని గురించి రివ్యూ చేశాను, త్వరలో నేను మన ఛానల్లో పోస్ట్ కూడా చేస్తాను. దీంతో పాటు వీళ్ళు ఈ మధ్య లాంచ్ చేసిన సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ A7 ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మనకు ఒక 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మనకి సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా, 15th నుంచి మొదలు పెడితే 17th వరకు జరిగే సేల్లలో మనకు కార్డ్స్ యూజ్ చేసేస్తే ఈ 10% డిస్కౌంట్ రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ వాళ్ళు ఒక కొత్త సర్వీస్ని అయితే స్టార్ట్ చేసేసారు, మన కోసం కాదు, యూఎస్లో. అదేంటి అంటే
క్లౌడ్ గేమింగ్కి సంబంధించిన సర్వీస్ అన్నట్టు. ఆల్రెడీ గూగుల్ వాళ్ళు గూగుల్ స్టడీయా అని చెప్పేసి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్స్ క్లౌడ్ అని చెప్పేసి వీటిని స్టార్ట్ చేసేసారు. అయితే దాంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఆస్ఫాల్ట్ 9 లాంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా, డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం సపరేట్గా ఒక ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లోనే ఈ గేమ్ని ఆడుకోవచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఇటువంటి గేమ్స్ని చాలా తీసుకొస్తారంట. ప్రజెంట్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ కోసం మాత్రమే దీన్ని తీసుకొచ్చారు, యూఎస్ కోసం మాత్రమే తీసుకొచ్చారు. ఇన్ ఫ్యూచర్ iOS తర్వాత వచ్చేసి iOSలో సఫారీ బ్రౌజర్ ఉంటుంది కదా, దానికోసం కూడా ఈ ప్లాట్ఫామ్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నాసా గురించి. నాసా వాళ్ళు ముందుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే చెప్పారు. అదేంటి అంటే సూర్యుడు పడే చోట విపరీతమైన నీరుంది అని చెప్పేసి అయితే వీళ్ళు ఈ పరిశోధనలో తెలిసినట్టు తెలుస్తుంది. సో అక్కడ నీళ్లు ఉన్నాయి అంటే ఆ నీళ్లు తాగడానికి యోగ్యమా, తర్వాత ఫ్యూచర్లో మనుషులు వెళ్ళి అక్కడ నివసించగలుగుతారా లేదా అనేది అయితే ఇన్ ఫ్యూచర్ ఇంకా టెస్ట్లు చేస్తారట. 2024లో ఒక మహిళను, మొట్టమొదటి మహిళను, తర్వాత వచ్చేసి సెకండ్ మెన్ని కూడా అక్కడ పంపించబోతున్నారు కదా. సో అక్కడ కనుక నీళ్లు ఉన్నది నిజమైతే ఇన్ ఫ్యూచర్ ఆస్ట్రోనట్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు చాలా మోతాదులో ఆహారం తీసుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ వాటర్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వాటర్ అక్కడనే ఉన్నది అనుకోండి, సో ఇక్కడ నుంచే వాటర్ అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి దాని ప్లేస్లో వేరే వాటిని తీసుకెళ్ళవచ్చు అన్నట్టు. సో అటువంటిప్పుడు అక్కడ పరిశ్రమలు చేయడానికైనా కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండడానికైనా కానివ్వండి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ ఫ్యూచర్ మనం త్వరలోనే చంద్రుని పైన ఇల్లు కట్టుకొని నివసించే రోజులు కూడా చూడబోతున్నాం అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ K30s ఎటగలకైతే దీన్ని లాంచ్ చేస్తారు 28,000కు. సో 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, 33 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్కి సంబంధించిన యాప్ స్టోర్ గురించి. సో దీంట్లో కొన్ని యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఛార్జ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మరి అది ఇన్ యాప్ పర్చేసెస్ మీద చేస్తారా, లేకపోతే ఆల్రెడీ ఉన్న యాప్స్ మీద, అంటే ఆల్రెడీ కొన్ని యాప్స్ ఉంటాయి కదా మనం కొనుక్కునేవి, వాటి మీద డబ్బులు పెంచుతారా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇండియాతో పాటు ఇంకొక 5 కంట్రీస్లలో ఈ ఛార్జెస్ పెంచబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల డీటెయిల్స్ కనిపించాయి అనుకోండి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇందులో 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుందని చెప్పేసి 40 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందన్నట్టయితే తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్. ఎగ్జినోస్లో చూసుకున్నట్టయితే ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. 144 Hz రీఫ్రెష్ రేట్ ఉండొచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. ఇది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ కాదు. దాంతోపాటే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి TCL గురించి. సో వీళ్ళు రోలబుల్ మొబైల్ని తీసుకొస్తా అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో అనౌన్స్ చేశారు కదా, దానికి సంబంధించిన ఒక వీడియోని అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. సో మనం ఒక చపాతీని ఎలాగైతే చుడతామో సో అలా ఈ ఫోన్ని చుట్టేయచ్చు. సో ఆ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో అలా మనం ఈ రోల్ని బయటకు తీసిన తర్వాత కూడా దానికి సంబంధించిన థిక్నెస్ ఏదైతే ఉంటుందో అది పెరగట్లేదు. మనం క్లోజ్ చేసినా కూడా దానికి సంబంధించిన థిక్నెస్ అయితే పెరగకుండా ఈ మొబైల్ని అయితే డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్ అయితే ఇటువంటి మొబైల్స్ మనకు మార్కెట్లో చాలానే చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో OLED స్క్రీన్ వాడినట్టయితే తెలుస్తుంది. 2 lakhs టైం దీన్ని రోల్ చేయొచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. మరి ఇంతకుముందు శాంసంగ్ అయినా కానివ్వండి, వేరే మొబైల్ కంపెనీస్ అయినా కానివ్వండి ఫోల్డబుల్ ఫోన్స్ని తీసుకొచ్చాయి. కాకపోతే దాంట్లో డ్యూరబిలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా ఇష్యూస్ వచ్చాయి. మరి ఈ రోలబుల్ స్క్రీన్స్లలో డ్యూరబిలిటీ ఇష్యూస్ వస్తాయా రావా అనేది అయితే మనకు ఫ్యూచర్లో తెలిసిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.